సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే రామప్రసాద్ గారు. నమస్తే రామప్రసాద్ గారు, గతంలో మనం ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా వీడియోలు చేసాం. అంటే ఒక రియల్ ఎస్టేట్ మీద చేసిన లాగేస్తున్నారు దాంట్లోకి. అంటే ఏం లేదు, మనం ఒక అవేర్నెస్ పర్పస్ కొరకు, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. సరే లాగండి చూద్దాం. అయితే అంటే గతంలో ఆ వీడియోలన్నింటిలో కూడా అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనాలా, లేదంటే ఒక ఖాళీ జాగా కొనుక్కుంటే మంచిదా, లేదంటే ఊరి అవతల ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటే మంచిదంటూ చాలా వీడియోలు చేసాం. సరే, చేసిన ప్రతి వీడియోలో మీరైతే మాత్రం అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోమని చెప్పారు. అంటే అపార్ట్మెంట్ వచ్చే ఆ ప్రైసింగ్ కానీ, తర్వాత అపార్ట్మెంట్లో ఉండే మనకు వచ్చే ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ని బట్టి చాలా సందర్భాలలో అపార్ట్మెంట్ ఫ్లాటే రికమెండ్ చేశారు కదా. సరే, 1 కోటో 1.5 కోట్లు 2 కోట్లు పెట్టి కొన్నాము, బాగానే ఉంది అపార్ట్మెంట్ ఫ్లాటు. ఓ 10, 15, 20 సంవత్సరాల తర్వాత మరి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది డిప్రిషియేట్ అవుతుంది కదా అని చాలా వీడియోస్లో చాలామంది ఆడియన్స్ కామెంట్స్ రూపంలో వాళ్ళకున్న సందేహాన్ని తెలియజేస్తున్నారు. నాకు కూడా ఆబ్వియస్గా అదే సందేహం వచ్చింది. మరి ఇంతమంది సందేహాన్ని మీరు ఏ విధంగా తీర్చగలరు? సరే తప్పకుండా తీసుకుందాం. నేను కూడా చూసాను కామెంట్స్. ఎస్, అందరికీ ఫ్లాట్ అయితే డిప్రిషియేట్ అవుతుంది కదా, అవుదని స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయిందని ఎక్కడన్నా ప్రూఫ్ ఉందా? అసలు మీ టౌన్స్లో, మీ విలేజ్, మీరున్న సిటీలో ఓల్డెస్ట్ అపార్ట్మెంట్ ఒకటి పట్టుకోండి. ఎప్పుడు కొన్నారు? 98, 99, 2000, 2001, 95. అప్పుడు ఎంత కొన్నారు? ఇప్పుడు ఎంత తగ్గిందని డిప్రిషియేషన్? ఇప్పుడు మొన్న క్లయింట్ ఆమెకు చెప్తున్నాను నేను, లేదు సార్ మీరు అంటారు కానీ అపార్ట్మెంట్ ఏముండదు సార్, మొత్తం డిప్రిషియేట్ అయిపోతే 0 అయిపోతుంది సార్, మాది అయిపోయింది అందాము. మా ఎప్పుడు కొన్నారన్న? ఎప్పుడు సార్? మా ఫాదర్ కొన్నారు, ఆల్మోస్ట్ ₹1,00,000 పెట్టి కొన్నారు సార్ 93లో. 93లో ₹1,00,000 కొన్నారు సార్ ఫ్లాట్, హైదరాబాద్లోనే. ఓకే, బిల్డింగ్ పేరు అవన్నది కానీ కొన్నారు సార్. ఇప్పుడు ఏం లేదు సార్, మొత్తం అది డిమాలిష్ స్టేజ్కి వస్తే ఇప్పుడు మళ్ళీ మనం డబ్బులు పెట్టి కట్టించుకున్నాం సార్. ఒక్కొక్క ఫ్లాట్ ఓనర్ 20 లక్షలు ఇస్తే మాకు బిల్డర్ కట్టించాడు సార్ అంది. పర్ఫెక్ట్ అమ్మా, మీరు చెప్పిందనే పట్టుకుందాం. ఇప్పుడు కొత్త ఫ్లాట్ వచ్చిందా? వచ్చింది సాసార్, కానీ మేము 20 లక్షలు ఇచ్చాం కదా కట్టుబడికి. ఇప్పుడు కొత్త ఫ్లాట్ అమ్మితే ఎంత వస్తుందన్న? వస్తుంది సార్, ఒక 68 లక్షల దాకా వస్తుంది. మరి ఈ 68లో నీ పెట్టుబడి ఎంత? 93లో పెట్టిన లక్షనే కదా. ఈ 68లో ఇప్పుడు ఇచ్చిన 20 తీసే 48 లక్షలు. ఈ 48కి మూలధనం ఏది? 93లో మీ నాన్నగారు పెట్టిన లక్షే కదా. మరి ఇది కాదా అప్రిషియేషన్? డిప్రిషియేషన్ అని చెప్తారు కానీ ఒక్కడు చూపించరే డిప్రిషియేషన్ అయింది. జనప్రియ అపార్ట్మెంట్స్ అన్నీ 2000కు ముందు 3 లక్షల లోపే, ఇప్పుడు ఏది 30 లక్షల లోపు రాదు. మరి అది డిప్రిషియేషన్ కాదా? మై హోమ్ ఫస్ట్ బిల్డింగ్ సైబర్ హౌస్ పక్కది 2005లో 48, 55 లక్షలు కొన్నారు, ఇప్పుడు 2 కోట్లు. అపార్ట్మెంట్ కొన్నా, ఇండిపెండెంట్ హౌస్ కొన్నా సింపుల్ రూల్, ఎవ్రీ 10 ఇయర్స్కి దాని ప్రైస్ డబుల్ అవుతుంది. ఎంత ఓల్డ్ అయినా డబుల్ అవుతుంది. కానీ 10 ఏళ్ళకి డబుల్ అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 2014లో 20 లక్షలకు కొన్న ఫ్లాట్ ఈరోజు 40 లక్షలు అయింది. ఇది నా ఫ్లాటే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకంత పెరిగిపోయింది, ఇంక పెరగదంటుంది లేదు, మళ్ళా పెరుగుతుంది అది. కానీ డబ్బుకి ఆ విలువ ఉండదు, అంతే. డిప్రిషియేషన్ ఉండదండి. డిప్రిషియేషన్ అంటే ఏంటి? మీకు ఆ కన్స్ట్రక్షన్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది, సిపిఎస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు ల్యాండ్ ఉంటే కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పిన కేసులో 30 ఏళ్ళ తర్వాత ఫ్లాట్ని కొత్త ఫ్లాట్తో మారిస్తే 20 లక్షలకు వచ్చింది. మరి కానీ ఇప్పుడు అక్కడ కొత్త ఫ్లాట్ కొనాలంటే 70 లక్షలు అవుతుంది. మరి అప్పుడు అదంతా మీ మూలధనం మీద వృద్ధే కదా. 45 లక్షలు వర్కౌట్ అయింది. మీ ₹1,00,000 పెట్టుబడి 30 ఏళ్ళ క్రితం 40 లక్షలు ఇచ్చింది అది మీకు. అది మీకు కనపట్లేదు, మీరు చూసే విధానం తప్పు. ఇప్పుడు ఇంతమంది డిప్రిషియేషన్ అంటున్నారు. అసలు మీ సరౌండింగ్లో ఓల్డెస్ట్ అపార్ట్మెంట్ ఎతకండి, అది ఎప్పుడు కట్టారు? 2001లో కట్టారా? అప్స్ కూడా స్ట్రీట్ నెంబర్ 8లో చూడండి, సింగపూర్ టౌన్షిప్ చూడండి, అక్కడ గట్కేశ్వర వైపు ఎప్పుడు కట్టారు? ఎంతకి అమ్మారు? ఇప్పుడు ఎంత? ఎక్కడ తగ్గింది? ఎక్కడ తగ్గిందండి? ఎక్కడ తగ్గలా. 2001లో హైదరాబాద్లో టిపికల్గా 4 లక్షలు 6 లక్షలకు మించి ఏమీ లేవు ఫ్లాట్స్. మరి ఇప్పుడు అది ఏదైనా 6 లక్షలకు వస్తుందా? 2001లో అంటే 2001 కదా. 2001లో ఇప్పుడు 2001లో ఫ్లాట్ కొనాలంతా ఒప్పుకుంటారు, అంతే అండి. 3.5, 4.25, 4.50. మరి ఇప్పుడు ఎంతకు వస్తుంది? అది వస్తుందా? 8 లక్షలకు వస్తుందా? 10కి వస్తుందా? 20కి వస్తుందా? కోటి తక్కువ రాదు. సరే, కనీసం ఒక 50 లక్షలు అయింది కదా. మరి ఎక్కడ డిప్రిషియేట్ అయింది? 25 ఏళ్ళు గడిచింది కదా, 23 ఏళ్ళు గడిచింది, 98లో కొంట గడిచింది. మరి 24 ఏళ్ళకి తగ్గలే కదా. తగ్గుదని ఎలా స్టేట్మెంట్ ఇస్తారండి? ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. సో ఒక భ్రమలో ఉన్నాం. అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అవుతుంది, ఎక్కడైంది? అది క్వశ్చన్.
నాకు తెలిసిన కూడా ఉన్నాయి. 16 లక్షలు కొన్న ఫ్లాట్ ఇప్పుడు 50 లక్షలు పోతుంది. 20 ఏళ్ళైంది. 20 ఏళ్ళైంది. సో అసలు మీకు తెలిసి ఒకటి చెప్పండి కదా, ఫలానా ఫ్లాటు వీడు 10 లక్షలు కొన్నాడు, 20 ఏళ్ళైంది, ఇంకా 10లో ఉంది చెప్పండి ఒకటి. ఫలానా ఇండిపెండెంట్ హౌస్ 16 లక్షలు కొన్నాడు, ఇప్పుడు 16 వస్తుందని చెప్పండి. 2007లో మేము 29-30 లక్షలు ఇండిపెండెంట్ హౌస్ చూసాం. అప్పుడు అపార్ట్మెంట్లు 14 లక్షలు 13 లక్షలు. మరి ఉన్నాయి ఇప్పుడు ఆ రేటుకి అవి? అదే ఫ్లాట్ వస్తుందా? రాదు. డిప్రిషియేషన్ అనేది లేదండి. ఫ్లాట్ కూడా డిప్రిషియేట్ అవ్వదు. ఓవరాల్ వాల్యూ చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు 96లో ₹1,00,000 కొన్నాడు, సరే అది 2000లో 3 లక్షలు కొన్నాడు, ఇప్పుడు దాని వాల్యూ ఒక 50 లక్షలు ఉందనుకో, 45-50 లక్షలు, దాని రెంట్ 16,000 వస్తుంది. అసలు నీ పెట్టుబడి ఎంత? దానికి వచ్చే రెంట్కి. సో డిప్రిషియేషన్ ఉండదు సార్ రియల్ ఎస్టేట్లో. అదంతా మన ఫీలింగ్. ప్లాట్స్ని పుష్ చేయడానికి అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ అనుకున్నాం, మనమే క్రియేట్ చేసుకున్నాం. ఇల్లు అయితే తగ్గిపోద్ది, ప్లాట్ అయితే పెరుగుద్ది అంటాడు. ఫ్లాట్ ఒకటే పెరుగుతుంది. అది 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది, ఇది 10 ఇయర్స్కి రెట్టింపు అవుతుంది. అక్కడేమో రూపాయి దాని నుంచి వచ్చేది ఉండదు ఆదాయం. ఇక్కడ ఆదాయం ఉంటుంది. ఒక ఫ్లాట్ కొనుక్కుంటే ఇప్పుడు 60 లక్షలు పెడితే ఒక డబుల్ బెడ్రూమ్ నార్మల్గా వస్తుంది, ఎక్కడో స్టాండ్ అలోన్ బిల్డింగ్లో ఎక్కడో 65 లక్షల్లో వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి 15,000 రెంట్ వస్తుంది, 15-18,000 రెంట్ వస్తుంది, చాలు కదా. ఇదే 60 లక్షలు పెట్టి 200 గజాల స్థలం కొంటే నాకు రెంట్ వస్తుందా? 6 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది, ఇది 10 ఏళ్ళకి రెట్టింపు అవుతుంది. ఎఫెక్టివ్గా రెండు ఒకటే. మన కంఫర్ట్ని కన్వీనియన్ట్ని బట్టి కొనుక్కోవాలి. డిప్రిషియేషన్ అనేది మాత్రం రాంగ్ అండి. నేను ఇంత ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ఎవరికి వాళ్ళు వాల్యూడ్ చేసుకోవచ్చు కదా. ఎవడో ఒకరు కూడా ఉంటారు కదా, మన అంకులో మామయ్య తాత ఎవడో ఒకరు ఉంటాడు కదా. నాన్న ఎంత కొన్నారు అప్పుడు? ఎప్పుడు? 2000. ఎంతకి? 4.5, 5, 6, ఇప్పుడు ఎంత? 40. మరి ఏది తగ్గాలి కదా, తగ్గుతున్నారుగా. 20 ఇయర్స్లో తగ్గాలిగా. అంటే అప్పుడు 6 కొంటే ఇప్పుడు 4 కావాలి, అయిందా? సో డిప్రిషియేషన్ అవ్వదు. అయితే కూడా రీప్లేస్మెంట్లో మీకు వస్తుంది. సో నథింగ్ కాల్ డిప్రిషియేషన్. హ్యాపీగా కొనుక్కోండి. డిప్రిషియేషన్ అయిద్దని ఫ్లాట్ కొనడం ఆపద్దు. ఫ్లాట్ కొనుక్కొని ఎంజాయ్ చేయడం మొదలు పెట్టండి. ఏం డిప్రిషియేషన్ కాదు. ఏ రోజు అమ్మినా మీ డబ్బులు కానీ ఎక్కువ వస్తాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటే డిప్రిషియేట్ అవుతుందా కాదా అనే అంశం గురించి చాలా డీటెయిల్డ్గా మీ విశ్లేషణ మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్.